ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్. చారు ప్రీ స్కూల్లో జరిగిన బ్యాక్ టు స్కూల్ నైట్ కి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, వచ్చేయండి. ఈ బ్యూటిఫుల్ వ్లాగ్ లో బ్యాక్ టు స్కూల్ నైట్ అంటే ఏంటి, స్పెషల్లీ ప్రీ స్కూల్లో ఏం జరుగుతుంది, ఆ రోజు టీచర్స్ పేరెంట్స్ కి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. ఈ ఈవెంట్ 24th August ఈవినింగ్ పెట్టారు. 25th నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయి. యూజువల్లీ స్కూల్ ఇయర్ స్టార్ట్ అయ్యాక పేరెంట్స్ కోసం స్కూల్లో స్పెషల్ ఈవినింగ్ అరేంజ్ చేస్తారు. ఇవాళ మామూలుగా క్లాసెస్ ఏం జరగవు, పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్ట్ అవుతారన్నమాట. ఎంతమంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలకి ఏ టీచర్ ని అసైన్ చేశారని ఇలా అన్నింటినీ తెలుసుకుంటారు. మాకు ఈవెంట్ కోసం 2 weeks బ్యాక్ చెప్పారన్నమాట. యూఎస్ లో ఎలాగంటే ఏదైనా ఈవెంట్ ఉందంటే చాలా పక్కగా ప్లాన్ చేసుకుంటారు, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉంటారు. టైం అంటే టైమే. ఫర్ సపోజ్ ఈవెంట్ 5 అన్నారు అనుకోండి, 5:05 వచ్చి కూర్చుంటారు. యూఎస్ కి వచ్చిన కొత్తలో ఈ టైమింగ్ తో నేను చాలానే సఫర్ అయ్యాను. నాకెలా అలవాటు, ఈవెంట్ 5 అనుకోండి 6 వెళ్ళడం అలవాటు. ఇక్కడ కూడా అదే ఫాలో అవుదాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు. వెళ్ళేసరికి ఈవెంట్లన్నీ అయిపోయేవి. యూఎస్ కి వచ్చాక బాగా నేర్చుకున్నాను పంచువల్ గా ఉండడం. స్పెషల్ ఇలాంటి స్కూల్ ఈవెంట్స్ అయితే మాత్రం అస్సలు మిస్ అవును. అంటే అలవాటు అయిపోయింది కదా, కొన్ని మిస్ చేస్తాను అనుకోండి. బట్ చాలా వరకు నన్ను నేను మార్చుకున్నాను. 5 ఈవెంట్ అన్నారు, చేతిలో కార్ లేదు, తీసుకెళ్లే వాళ్ళు కూడా లేరు. నడవడానికి ఖచ్చితంగా ఒక 1/2 hour పడుతుంది. ఈ పిల్లలతో వెళ్తే ఒక 2 గంటలు పడుతుంది ఖచ్చితంగా. సో మేము ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాం. 4 కల్లా. స్టార్ట్ అయిన ముహూర్తమే బాగాలేదు. మా వాడికి నచ్చిన షూ వేయలేదు మాట. నేను చేసిన మిస్టేక్ అదే. ఇంట్లోనే ఒక షూ సెలెక్ట్ చేసుకున్నాడు, అదే సెకండ్ పేరు దొరకలేదు మాట నాకు. అందుకని చెప్పేసి దొరికిన షూ వేసుకొచ్చేసాను. పాపం వీడికి అది నచ్చలేదని చెప్పలేక ఉంచుకోలేక చాలానే సఫర్ అయ్యాడు, మమ్మల్ని సఫర్ చేశాడు. దారి పొడుగునా ఎన్ని బ్రేక్లు ఇచ్చామంటే డౌట్ వచ్చింది ఒక పాయింట్ లో టైం కి వెళ్తామా లేదా అని. చాలానే ట్రై చేశాను కన్విన్స్ చేయడానికి, వీడు అస్సలు తగ్గలేదు. లేట్ అయిపోతుంది బాబు అని చెప్పేసి ఇంక వాడికి షూ తీసేసి ఎత్త పట్టుకున్నాను. మరి ఇంకేం చేయని చెప్పండి. ఇంకా నయం ఈ స్ట్రాలర్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఎత్తుకోమని ఉంటే నా గంట ముందు కాదు, ఒక 4 గంటల ముందు బయలుదేరాలి స్కూల్ కి. వెళ్తూ స్నాక్స్ కూడా పట్టుకెళ్ళాము, లేదంటే దారి మధ్యలోనే వీళ్ళకి ఆకలి గుర్తు వస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం గుర్తుకు రాదు, అదేంటో. అలా మధ్యలో ఒక 100 బ్రేకులు తీసుకుంటూ ఎలాగైతేనో స్కూల్ కి అయితే చేరిపోయాము. స్కూల్ కి వెళ్ళగానే మంచిగా టీచర్స్ స్టాఫ్ మంచిగా పేరెంట్స్ కి అయితే వెల్కమ్ చెప్పారు. క్లాస్ రూమ్ మొత్తం తిప్పి చూపించారు. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఏమేం డిఫరెన్సెస్ ఉన్నాయో కూడా చూపించారు. ఒక మినీ టూర్ లాగమాట. కొంచెం పేపర్ వర్క్ అయితే పెండింగ్ ఉండిపోయింది, చారుకి రిలేటెడ్వి. అవన్నీ ఫిల్ చేసేసాను. చారుకి అసైన్ చేసిన టీచర్ వచ్చి చారుని తీసుకెళ్లి తను ఎక్కడ కూర్చోవాలో, తన గోల్స్ ఏంటో ఈ ఇయర్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు తనకి. మాకు వెళ్లే దారిలో ఒక పెద్ద అద్భుతం మీద కనిపించింది, కరివేపాకు చెట్టు. ఎవరిని చూసి నేను అలాగే అనుకున్నాను అనమాట. దగ్గరికి వెళ్ళాక అది కాదు, వేరే ఏదో. అత్తయ్య నేను అనుకున్నమాట, ఎలా అయినా కరివేపాకు చెట్టు పెంచాలి ఈసారి, లేదంటే కరివేపాకు కోసం కాశీ వెళ్ళినట్టు వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి. వెళ్లే దారిలో యాపిల్ చెట్టు ఉంది. అత్తయ్యకి అయితే ఎప్పటి నుంచి చూపించాలనుకుంటున్నాను. ఇంకా సీజన్ కాదు, అసలు కాయలే లేవు ఇప్పుడు. ఎలా అయితేనో చూపించాను తనకి. అండ్ ఇంకొక కోరిక ఉండిపోయింది అత్తయ్య విషయంలో. ఏదో ఒక పికింగ్ తీసుకెళ్లాలని, యాపిల్ కానీ బెర్రీస్ కానీ ప్లమ్స్ కానీ కుదరట్లేదు మాట మాకు టైము. అండ్ ఇక్కడ అత్తయ్య అయితే చెప్తున్నారు, మా చిన్నప్పుడు మేము ఇంత దూరం నడుచుకుంటూ స్కూల్ కి వెళ్ళే వాళ్ళమని. అస్సలు అలసిపోయేవారు కాదంట అంత దూరం నడిచినా. అప్పటి చదువులు అస్సలు ఇప్పటిలాగా స్ట్రెస్ఫుల్ గా ఉండేవి కాదు. ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే చాలా బాధేస్తుంది. అమెరికా అయ్యే రైట్, పిల్లలు ఇక్కడ హ్యాపీగా చదువుకుంటున్నారు. ఇప్పుడు స్కూల్స్ అన్ని చాలా ప్రెషర్ పెట్టేస్తున్నారు, ఎందుకో తెలియట్లేదు నాకు. యుఎస్ లో ఏంటంటే పిల్లలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళని కొట్టడం కానీ భయపెట్టడం కానీ ఇలాంటివి ఏమి చేయరు. మెయిన్ గా ఏం చూస్తారంటే పిల్లలకి క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్ చాలా మంచిగా ఉండాలనుకుంటారు. స్కూలు క్లాస్ రూమ్ అంటే బెంచెస్, లేదంటే బోర్డు, లేదంటే బుక్స్ ఇలా కాకుండా ఒక చిన్న క్లాస్ రూమ్ ఉందనుకోండి, దాన్ని డిఫరెంట్ ఏరియాస్ కింద డివైడ్ చేస్తారు. ఒకటేమో రీడింగ్ కార్నర్ అంటారు, ఒకటేమో ఆర్ట్ యాక్టివిటీస్ కోసం అంటారు, ఒక ప్లేస్ ఏమో టాయ్స్ కి డెడికేట్ చేస్తే ఇంకో ప్లేస్ లెర్నింగ్ యాక్టివిటీస్ కోసం పెట్టుకుంటారు. నేను ఏమనుకునేదాన్ని అంటే ప్రీ స్కూల్ అంటే అక్కడికి వెళ్ళి ఆడుకుంటారు లేదంటే పడుకుంటారు అంతే అనుకున్నాను. బట్ పిల్లలు ఆడుకుంటూనే చాలా థింగ్స్ నేర్చుకుంటారు. చారు లాస్ట్ ఇయర్ వెళ్ళింది కదా, నేను తనలో చాలా డిఫరెన్స్ చూసాను. ఆల్ఫాబెట్స్, అప్పర్ కేసు, లోయర్ కేసు, నెంబర్స్, కలర్స్, షేప్స్ ఇవన్నీ నేర్చుకుంది చారు. అండ్ ఆ రోజు పిల్లల డైలీ రొటీన్ ఎలా ఉంటదని కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. అంటే పిల్లలు స్కూల్ కి వెళ్ళగానే వాళ్ళతో ఫస్ట్ ఏ పని చేపిస్తారు, సర్కిల్ టైం ఎలా ఉంటుంది, లెర్నింగ్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, స్నాక్స్ ఏ టైంకి ఇస్తారు, అండ్ బయట ఆడుకోవడానికి ఎంత టైం ఇస్తారు, అండ్ లంచ్ ఏ టైంలో ఉంటుంది. అండ్ మధ్యలో పిల్లల షెఫ్ ని కూడా మాకు ఇంట్రడ్యూస్ చేశారు. ఇంక
ఇక్కడికి వచ్చేసరికి నాకు ఓపిక అయిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు మెయిన్ రోడ్ లో నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడేమో మట్టి రోడ్డు ఉంది. ఆ స్ట్రోలర్లు ఏమో ముందుకెళ్ళట్లేదు. స్కూల్ చూస్తేనేమో ఎదురుగానే ఉంది. ఇక్కడ చారుకు తన స్కూల్ చూడగానే ఎక్కడ లేని ఎనర్జీ అయితే వచ్చేసింది. ఎప్పుడు స్కూల్ కి వచ్చినా ఈ ప్లేస్ కి వెళ్ళి ఏదో ఒక స్టోన్ తెచ్చుకుంటది. అది అలవాటు. అదే అలవాట్లు వెళ్ళిపోయినట్టుకుంది రాయి కోసం వెతుక్కుంటూ. ఇలా క్లాస్ రూమ్ లోకి వెళ్ళగానే ఒక 2 ఏరియాస్ లో పిల్లలకి యాక్టివిటీస్ పెట్టారు. ఎందుకంటే ఈ లోపు టీచర్స్ పేరెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతారు, పిల్లలు అల్లరి చేయకుండా ఉంటారని వాళ్ళని ఎంగేజ్ చేయడం కోసం అలా ప్లాన్ చేశారు. సమ్మర్ అంతా ఇంట్లో ఉంది కదా, ఇలాంటి యాక్టివిటీస్ ఏమీ అంతగా చేయించలేదు. ఇంకొకసారిగా అక్కడ పెయింట్లు, కలర్ పెన్సిల్స్, పేపర్స్ చూసేసరికి చారు చాలా ఎక్సైట్ అయిపోయింది. నా చిన్నప్పుడు స్కూల్ ఇంత హ్యాపీగా ఉంటే నా స్కూల్ వదిలేసి రాలేకపోదునేమో నేను. ఏ మాటకా మాట పిల్లల్ని అయితే భలే ఎంగేజ్ చేస్తారు. అదేంటో వాళ్ళు ఎంత ఏడ్చినా టీచర్స్ ఎంత విసిగిచ్చినా ట్రాక్ లోకి మాత్రం తెచ్చేసుకుంటారు. డిసిప్లిన్ లో పెడుతున్నట్టే ఉంటది కానీ స్ట్రిక్ట్ గా ఉంటారు. పిల్లలు ఈజీగా టీచర్స్ మాట వినేస్తారు. అది ఎలాగో అర్థం కాదు నాకు. ఆ ట్రిక్స్ ఏవో తెలిస్తే బాగుండు. అండ్ ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే చారుతో పాటు మాహిని కూడా ఎలా చేస్తారు. టీచర్స్ అందరూ చారుని ఎంత లవ్ చేస్తారో వీడిని కూడా అంత ఎఫెక్షన్ చూపిస్తారు. అసలు నాకు ఈ రోజు ఈ క్లాస్ రూమ్ చూడగానే ఇది అసలు స్కూలా లేక ఏదైనా ఒక ఈవెంట్ కి వచ్చామా అన్నట్టు ఉంది. ఫస్ట్ బెంచ్ దగ్గర యాక్టివిటీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బెంచ్ కి వెళ్ళింది అనమాట. ఇక్కడ ఆల్ఫాబెట్ షీట్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ చారు ప్రోగ్రెస్ అంతా తీసి లాస్ట్ ఇయర్ తిను ఆల్ఫాబెట్స్ నేర్చుకుంది. సో ఈ ఇయర్ తినకి వేరే గోల్స్ మీద ఫోకస్ చేస్తాను నేనని టీచర్ చెప్పారు నాకు. అంటే తనకి ఇంట్లోనే ఎలా నేర్పించాలో ఫన్నీ గాని ఇంట్రెస్టింగ్ అని కూడా నాకు కొన్ని టిప్స్ అయితే చెప్పారు. ఒకటి నేను సరదాగా చెప్తాను, తన చెప్పిందే. పిల్లలకి ఎప్పుడు ఫోర్స్ చేయకూడదు నేర్చుకోమని. ఇంకా వాళ్ళు చిన్న ఏజే కాబట్టి ఒక ఫన్ యాక్టివిటీ లా చేస్తే వాళ్ళకి బాగా గుర్తుంటుందని. ఫర్ సపోజ్ పీ లెటర్ నేర్చుకోవాలి అనుకుంటే, తనకి బాగా గుర్తుండాలి అనుకుంటే ఇంట్లో పిజ్జా చేసుకుంటాం కదా, అది చేసినప్పుడు తనని పక్కన కూర్చోబెట్టుకుని తన చేతే చేపించండి సెపరేట్ గా ఇంకొక పిజ్జా. అప్పుడు చెప్పండి పీ ఫర్ పిజ్జా అని. అండ్ పీకి సంబంధించిన వర్డ్స్ ఏమన్నా ఉంటే ఇంకా తను గుర్తు చేయండి. అప్పుడు తను బాగా గుర్తు పెట్టుకుంటది. ఇవైతే మీరు ఖచ్చితంగా ఇలాంటివి ఇంట్లో చేయించండి, మేమే కాదని నాకు చెప్పారు. అండ్ ఈ రోజు అయితే నాకు ఒక పెద్ద హెల్ప్ చేశారు టీచర్స్. నాకు తన స్కూల్ కి తీసుకెళ్ళడానికి కార్ లేదు. ఇప్పుడు ఇంకా వింటర్ రాలేదు కాబట్టి ఏదోలా నడుచుకుని వెళ్ళిపోతున్నాము. వింటర్ వచ్చిందంటే అంత దూరం నడవడం కష్టం కాబట్టి స్కూల్ టీచర్సే మిగతా పిల్లల పేరెంట్స్ కి చెప్పారన్నమాట, కృతిక నీడ్స్ హెల్ప్ అని. సో అందులో ఒక పేరెంట్ మాకు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. ఎంత మంచోళ్ళ కదండి వీళ్ళు. నా అవసరం తెలుసుకుని స్కూల్ మేనేజ్మెంట్ పేరెంట్స్ రిక్వెస్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ అంతా మాకు తాతగారు హెల్ప్ చేశారు. ఆయన ఈ మధ్యన ఈ ఊర్లో ఉండట్లేదు మాట. తాతగారు లేనప్పుడు వేరే పేరెంట్స్ హెల్ప్ చేసేవారు. ఇంత మంచి మనుషుల మధ్య పిల్లలు పెరుగుతున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. చారుని స్కూల్ కి పంపిస్తానా నాకు అస్సలు భయం ఉండదు. ఎందుకంటే అంతలా టేక్ కేర్ చేస్తారు పిల్లల్ని. ఏదైనా ఎమర్జెన్సీ అయినా వాళ్ళే చూసుకుంటారు. నేను ఎప్పుడు కాల్ చేసినా రెస్పాండ్ అవుతారు. చారు ఏం చేస్తుంది, తిన్నదా లేదా అని అడిగినా వెంటనే తన పిక్చర్ సెండ్ చేస్తారు. అలా మొత్తం అన్ని మాట్లాడుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఓవరాల్ గా బ్యాక్ టు స్కూల్ నైట్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ పేరెంట్స్ టు అండర్స్టాండ్ ది చైల్డ్ స్కూల్, టీచర్ అండ్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్. ఎస్పెషల్లీ ఎవరైతే ఫస్ట్ టైం ప్రీ స్కూల్ కి వెళ్తున్నారో వాళ్ళ పేరెంట్స్ కి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఇయర్ అంతా వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు, ఏం నేర్చుకుంటారు అని ఒక డౌట్ ఉంటది కదా. సో ఆ రోజు మనకి అన్ని క్లారిటీ వచ్చేస్తాయి. ఏం భయపడిన అవసరం లేదు, హ్యాపీగా పంపించేయచ్చు మన పిల్లల్ని స్కూల్ కి. నేను మాక్సిమం ఆ రోజు జరిగినవి నాకు తెలిసినవన్నీ షేర్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నెక్స్ట్ లాంగ్ వీడియో అయితే చాలా బాగుంటది. అది షార్ట్ వీడియో పెడితే 2.7 మిలియన్కి వెళ్ళినట్టుగా ఉంది. అది ప్రతి కామెంట్ లోనే అందరూ అడగడమే లాంగ్ వీడియో పెట్టమని. నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని పోస్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. తప్పకుండా మళ్ళీ పేజ్ అయితే విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. బాయ్.